So, good evening to all of you. Today's topic is urinary system. యూరినరీ సిస్టమ్. ఈ ఫాంట్ మీకు క్లియర్ ఉన్నాయా, రివర్స్ అయినాయి? నాకు రివర్స్ కనిపిస్తున్నాయి. Urinary system. So, urinary system is a excretory system. The waste which is accumulated and circulated in our body, in the blood, that has to be excrete from the body. బ్లడ్ లో ఏదైతే వేస్ట్ ఉంటాయో, మనకు బాడీలో యూటిలైజ్ అయిపోయిన తర్వాత తయారైన ఏదైతే అవసరం లేని యూజ్ లేనివి ఉంటాయో, వాటిని ఫిల్టర్ చేసి పడేయడం కోసం ఈ సిస్టమ్ ఉంది. ఓకే, అది యూరినరీ సిస్టమ్. సో యూరినరీ సిస్టమ్ లో మనం మెయిన్ గా వచ్చే మెయిన్ ఆర్గాన్స్ ఏంటంటే కిడ్నీ. కిడ్నీ ఈజ్ మెయిన్ ఆర్గాన్ ఇన్ యూరినరీ సిస్టమ్. ఫిల్టరేషన్ చేయడానికి కిడ్నీ ఫస్ట్. దెన్ కిడ్నీతో పాటు ఏముంటాయి అంటే యూరేటర్స్ ఉంటాయి. యూరేటర్స్ అంటాము. యూరేటర్స్ తర్వాత యూరినరీ బ్లాడర్ ఉంటుంది. యూరినరీ బ్లాడర్, యూరినరీ బ్లాడర్ ఉంటుంది. వేర్ ది యూరిన్ కిడ్నీలో ఫిల్టర్ అయింది, యూరిన్ యూరేటర్, దెన్ యూరినరీ బ్లాడర్ వెళ్ళి లాస్ట్ యూరేత్రా నుంచి యూరేత్రా నుంచి ఎక్స్క్రేట్ అవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది ఇది అవుట్ లైన్. సో ఈ కిడ్నీ, యూరేటర్స్, యూరినల్ బ్లాడర్, యూరెథ్రా అండ్ ది యూరిన్ గురించి ఈ చదివే సిస్టమ్ ని, ఈ యూరినరీ సిస్టమ్ ని చదివేదాన్ని యూరాలజీ అంటారు. యూరాలజీ, యూరిన్ సిస్టమ్ గురించి చదివే బ్రాంచ్ ని యూరాలజీ అంటారు. స్టడీ ఆఫ్ ది దిస్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ అండ్ కిడ్నీ దిస్ ఫంక్షన్ అని దాన్ని యూరాలజీ అంటాం. తర్వాత ఆ, ఈ కిడ్నీలో ఉండే చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని నెఫ్రాన్స్ అంటారు. ఆ పదం నుంచి నెఫ్రాలజీ పదం కూడా వచ్చింది. నెఫ్రాలజీ. సో కిడ్నీ రిలేటెడ్ అండ్ చదివే దాన్ని డీప్ లో దాన్ని నెఫ్రాలజీ అంటారు. సో ఈ స్పెషలిస్ట్ ఫిజిషియన్ ని యూరాలజిస్ట్ అంటారు, దెన్ నెఫ్రాలజిస్ట్ అంటారు. అట్లా. సో యూరాలజిస్ట్ ఈ కిడ్నీ యూరినరీ సిస్టమ్ గురించే కాకుండా మళ్ళా మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కూడా వాళ్ళకు ఐడియా ఉంటుంది. అది. సో మనం ఇప్పుడు కిడ్నీ గురించి చూద్దాం. కిడ్నీ డ్రా డ్రా చేస్తాను. సో కిడ్నీ డ్రా చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కిడ్నీస్ ఎక్కడ ఉంటాయంటే, ఇప్పుడు ఇది మనిషి అనుకోండి, హ్యూమన్ బాడీ. ఇలా మనిషి అనుకుంటే ఇక్కడ ఉంటాయి కిడ్నీస్. ఓకే, ఈ భాగంలో ఉంటాయి. ఇది. సో మనం మనిషి ఇలా నిలబడితే ఇక్కడ మన లంగ్స్ ఉంటాయి, హార్ట్, దెన్ స్టమక్ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. దీని వెనక భాగంలో ఓకే అబ్డామెన్ అంటాం. ఇది ఇది స్టమక్. స్టమక్ కొంచెం కింద అబ్డామెన్ అంటాం. ఈ అబ్డామెన్ కి వెనక భాగంలో మనకు ఇక్కడ కిడ్నీస్ ఉంటాయి. ఇక్కడ ఉంటాయి రెండు, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, ఇక్కడ నుంచి కిడ్నీస్ ఉండి అక్కడ నుంచి మనకు కనెక్ట్ అయి ఉంటాయి. సో దీనికి హిప్ దగ్గర ఇది పెల్విక్ భాగం కూడా అంటారు. ఇలా కిడ్నీ షేప్ లో
చిక్కుడు గింజ ఆకారంలో షేప్ లో ఉంటాయి. అలాంటి ఆకారం ఉంటుంది కిడ్నీస్ కి. ఓకే. సో సో ఇవి కిడ్నీ. ఈ కిడ్నీ ఎలా కనబడుతుంది అంటే క్యాప్సూల్ లాగా కనబడుతుంది. ఆ మనకు టాబ్లెట్స్ లాగా, టాబ్లెట్స్ లలో క్యాప్సూల్ కూడా ఒక రకం ఉంటుంది, ఇలా ఉంటాయి. దానికి క్యాప్ ఉంటుంది, క్యాప్ పెడితే లోపల చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి. అలా ఇవి ఇక్కడ క్యాప్సూల్ లాగా కనిపిస్తాయి. సో ఇవి రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. రెడ్డిష్ రెడ్డిష్ కలర్ లో, పింక్ కలర్ లో ఉంటాయి. ఎక్కువగా మనకు పింక్ కలర్ లో కనబడుతుంది. టూ కిడ్నీస్. సో దీనిలో ఆర్టరీస్ వస్తాయి, బ్లడ్ తీసుకొచ్చేవి కిడ్నీకి. కిడ్నీకి బ్లడ్ తీసుకొచ్చేవి ఆర్టరీస్ ఉంటాయి. ఓకే. దీన్ని రీనల్ అంటారు, రీనల్ ఆర్టరీస్. ఓకే. రీనల్ ఆర్టరీస్ అంటారు ఇవి, ఆర్టరీస్. దెన్ వెయిన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ బ్లడ్ కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి కదా, అవి వెయిన్స్ ఉంటాయి. రీనల్ వెయిన్స్. ఆర్టరీస్ బ్లడ్ తీసుకుని వస్తాయి కిడ్నీకి. ఎక్కడి నుంచి తీసుకొస్తాయి? హార్ట్ నుంచి తీసుకొస్తాయి. ఫ్రమ్ ద హార్ట్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. హార్ట్ నుంచి బ్లడ్ లంగ్స్ కి వెళ్ళాక అక్కడ ఆక్సిజనేటెడ్, ఆక్సిజన్ కలుస్తుంది కదా, ఆ బ్లడ్ ని తీసుకొస్తాయి హార్ట్ నుంచి కిడ్నీకి. ఓకే. సో అవి ఆర్టరీస్, రీనల్ ఆర్టరీస్. మరి కిడ్నీకి బ్లడ్ వచ్చాక ఫిల్టర్ అవుతుంది కదా, అవి రీనల్ వెయిన్స్ ద్వారా మళ్ళీ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ యూరేటర్స్ ఉంటాయి మనకి. ఇవి యూరేటర్స్. యురేటర్స్ కిడ్నీలో ఫామ్ అయినటువంటి యూరిన్ ని తీసుకుపోయే ట్యూబ్స్ ఉంటాయి, యురేటర్స్. ఇప్పుడు కిడ్నీ గురించి చూద్దాం. కిడ్నీలలో ఎలా ఉంటది అంటే, కిడ్నీకి ఇక్కడ ఒక కొంచెం ఇట్లా కర్వ్ షేప్ ఉంది కదా, దీన్ని హైలం అంటారు. ఈ కర్వ్ షేప్ ఉంది కదా, హైలం అంటారు, రీనల్ హైలం అంటారు. ఈ హైలం అనే ప్రాంతంలో ఈ ప్లేస్ నుంచే మనకు ఆర్టరీస్ అనేది లోపల ఎంటర్ అవుతాయి, వెయిన్స్ అనేది ఇక్కడ నుంచే బయటికి వెళ్తాయి. అండ్ ఇది యూరేటర్స్, యూరేటర్స్ అనేవి ఇదే ఇదే భాగం నుంచి వస్తాయి బయటికి కిడ్నీలలో. ఓకే. ఈ భాగంని హైలం అంటారు. దెన్ కిడ్నీలో ఇట్లా టూ పార్ట్స్ ఉంటాయి మేజర్ గా. దీన్ని కార్టెక్స్ అంటారు, కార్టెక్స్, కార్టెక్స్. ఓకే. ఈ భాగం ఇలా ఉంటుంది, కార్టెక్స్ భాగం కిడ్నీలో. కార్టెక్స్. ఈ కార్టెక్స్ తర్వాత ఇట్లా ఉంటాయి, మెడులా భాగం అంటాం. ఇవి ఉన్నాయి కదా యూ షేప్ లలో, యూ 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 ఆర్ సి షేప్, యువే అనుకోండి, యూ షేప్ లలో ఇట్లా ఉన్నాయి కదా, దీని మెడులా భాగం అంటాం. మెడులా. ఒక భాగం ఏమో కార్టెక్స్, అది అవుటర్ లేయర్, కిడ్నీకి అవుటర్ లేయర్ లో ఉంటుంది. తర్వాత భాగం మెడులాస్ ఉంటాయి. ఓకే. సో ఈ మెడులాస్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ విధంగా కనెక్ట్ అవుతాయి, సైనస్ అంటారు ఇక్కడ. సైనస్ అనే భాగంతో ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఆర్టరీస్ నుంచి ఇట్లా బ్లడ్ వచ్చింది కదా, రీనల్ ఆర్టరీస్. సో ఆర్టరీస్ కిడ్నీ లోపల వెళ్ళాక అది చిన్న చిన్న ఆర్టీరియోల్స్ లాగా ఫామ్ అవుతాయి. చాలా చిన్న బ్లడ్ వెజిల్స్ అనేవి చాలా చిన్నగా క్యాపిలరీస్ లాగా అవుతాయి. చిన్న వాటిని క్యాపిలరీస్ అంటాం, దానికంటే ఇంకా చిన్నగా ఆర్టీరియోల్స్ లాగా అయిపోతాయి. సో ఇక్కడ వరకు వచ్చిన బ్లడ్ వెజిల్ ఏం చేస్తాయి అంటే, ఆ బ్లడ్ ఆర్టరీస్ లో తీసుకొచ్చిన బ్లడ్ అది ఆక్సిజన్ ఉన్న బ్లడ్ వస్తుంది ఇట్లా, ఆక్సిజనేటెడ్ బ్లడ్, ప్యూర్ బ్లడ్. సో అది వచ్చినాక ఇక్కడ వచ్చాక ఆ బ్లడ్ లో బాడీ మొత్తంలో బ్లడ్ సర్క్యులేట్ అయ్యి
ఏ అవయవానికి ఏమేమి అందించాలో అవి అందించుకుంటూ వస్తుంది. సో అవి అందిస్తున్న క్రమంలో ఆ బ్లడ్ లో ఏదైతే వద్దు అనేవి వస్తాయో, ఏవైతే మెటాబాలిజం అయిపోతాయో బాడీలో, తర్వాత తయారైన ప్రోడక్ట్స్ ఉంటాయో అది బ్లడ్ లోనే ఎంటర్ అయినవి ఉంటాయి. అవి ఆర్టీరియల్స్ లో వచ్చినవి ఇక్కడ వచ్చాక అది కిడ్నీలకు బ్లడ్ వచ్చేస్తుంది. ఆర్టీరియల్స్ ద్వారా ఇక్కడ దాకా చేరిన బ్లడ్ కిడ్నీలోకి ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక భాగం ఉంటుంది, ఆ భాగం ఇక్కడ డ్రా చేస్తాను. ఇక్కడిది. ఓకే, ఈ భాగం ఇలా ఉంది కదా, కార్టెక్స్ అన్నాం దీన్ని. ఇది కార్టెక్స్. ఈ కార్టెక్స్ భాగంలో ఈ కార్టెక్స్ భాగంలో మనకి ఇక్కడ ఇలా నెఫ్రాన్స్ ఉంటాయి. కనిపిస్తుందా? యూ షేప్ లాగా, సి షేప్ లాగా, ఇది నెఫ్రాన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ నెఫ్రాన్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఆర్టీరియల్స్ బ్లడ్ వెజిల్స్ వచ్చినవి ఇలా వచ్చి ఇక్కడ దాకా ఉంటాయి బ్లడ్ వెజిల్స్, ఆర్టీరియల్స్. సో ఈ ఆర్టీరియల్స్ తీసుకొచ్చిన బ్లడ్ ఇక్కడ నెఫ్రాన్ లోకి వస్తుంది. సో ఇలాంటి నెఫ్రాన్, కిడ్నీలో ఫంక్షన్ చేసే సెల్స్ ని నెఫ్రాన్ అంటాం. సో మనం స్టార్టింగ్ లో విన్నాం బాడీ ఈజ్ మేడ్ అప్ విత్ సెల్స్. సో ఒక రకమైన సెల్స్ యొక్క గ్రూప్ ని టిష్యూ అంటాం. అలాంటి సిమిలర్ టిష్యూస్ కలిసి ఒక ఆర్గాన్ ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ ఈ కిడ్నీ అనేది ఒక ఆర్గాన్, కిడ్నీ ఇస్ వన్ ఆర్గాన్. ఓకే, అండ్ కిడ్నీ, యూరేటర్, యూరినరీ బ్లాడర్ కలిపి ఒక సిస్టమ్ అవుతుంది, యూరినరీ సిస్టమ్. సో ఒక ఆర్గాన్ ఇది కిడ్నీ. ఆ కిడ్నీ ఏ టిష్యూతో తయారవుతుంది అంటే నెఫ్రాన్స్ ఉంటాయి. సెల్స్ అనేది నెఫ్రాన్. సో ఈ నెఫ్రాన్ లో దీని గ్లామెరులర్స్ అంటారు. గ్లామెరులర్ క్యాప్సుల్ అంటారు, లేకపోతే బోమాన్స్ క్యాప్సుల్ అంటారు. బోమాన్స్ క్యాప్సుల్. సో ఇక్కడ బ్లడ్ ఆర్టీరియల్స్ నుంచి వచ్చాక ఈ బోమాన్స్ క్యాప్సుల్ ఏమవుతుంది అంటే బ్లడ్ లో ఉన్నటువంటి ఆ ఇంప్యూరిటీ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్టర్ అవుతాయి. సో జల్లెడ అన్నమాట. మనం టీ ఫిల్టర్ కానీ జ్యూస్ ఫిల్టర్ కానీ ఎలా ఉంటాయో అలా ఇక్కడ ఈ బోమాన్స్ క్యాప్సుల్ లో గ్లోమెరులార్ ఫిల్టర్స్ ఉంటాయి. సో ఈ ఫిల్టర్ ఇలా ఉంటది జస్ట్. ఓకే, సో ఇటు నుంచి బ్లడ్ వచ్చింది, సో అంటే ఈ ఫిల్టర్ లో వచ్చింది, ఈ జల్లెడలో వచ్చింది అనమాట. సో ఇందులో నుంచి ఏమవుతుంది, ఫిల్టర్ అయిపోతుంది, అట్లా జ్యూస్ ఫిల్టర్ చేసినట్టు. సో ఇక్కడ ఫిల్టర్ అయ్యాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ఆ వేస్ట్ ఏవైతే ఉన్నాయో దీనిలో ఎంటర్ అవుతాయి. దీనిలో ఎంటర్ అయ్యి ఇలా వస్తాయి. దీన్ని లూప్ అంటారు, హెన్నెల్స్ లూప్ అంటారు. హెన్నెల్స్ లూప్. సో ఈ గ్లోమెరులార్ బౌమెన్స్ క్యాప్సూల్ తర్వాత ఉన్నటువంటి హెనెల్ లూప్ ఉంటాయి. సో కిందికి వచ్చే లూప్ ని డిసెండింగ్ అంటారు. కిందికి రావడాన్ని డిసెండింగ్ అంటారు, పైకి వెళ్ళడాన్ని అసెండింగ్ అంటారు. దిగడం, ఎక్కడం. సో ఇది ట్యూబ్ ఇలా ఉంటది యూ షేప్ లో. సో డిసెండింగ్ ఉంటుంది, ఫస్ట్ తయారైనటువంటి డిసెండింగ్ వెళ్తాయి, తర్వాత మళ్ళీ అసెండింగ్ పైకి వెళ్తుంది. ఇలా వచ్చి అంటే ఇవి లోపలే, కిడ్నీ లోపలే జరుగుతుంది, ఇది కిడ్నీ లోపల భాగంలో. తర్వాత ఇలా వచ్చి ఇక్కడ వచ్చాక ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే మనకు ఒక చిన్న అట్లా డ్రాప్స్ లాగా యూరిన్ అనేది తయారవుతుంది. ఈ చిన్న చిన్న డ్రాప్స్ యూరిన్ తయారైనవి ఇప్పుడు ఇది ఎక్కడున్నాయి, కిడ్నీలో ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో కార్టెక్స్ భాగంలో గ్లోమెరులార్ ఫిల్టర్స్, బోమాన్స్ క్యాప్సుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇలా వచ్చాక కార్టెక్స్ తర్వాత మెడుల్లా భాగం, మెడుల్లా. సో ఈ మెడుల్లాలో వచ్చాక ఈ మెడుల్లా నుంచి ఇక్కడికి వస్తాయి మెడుల్లా నుంచి. ఇవి సైనస్ అంటాం. ఓకే, సైనస్ భాగం ఇది. అంటే ఈ మెడులాస్ ని క్యాప్ లాగా, మెడులాస్ కి
ఇట్లా లాస్ట్ కి ఉన్నటువంటి క్యాప్ లాగా ఉంటాయి, అవి సైనస్ భాగం అంటాం. ఇక్కడ తర్వాత ఇది పెల్విస్ లో వస్తుంది. యురేటర్ పెల్విస్ ఇవి. పెల్విస్ అంటే పెల్విస్ కి మీనింగ్ ఏంటంటే బేసిన్ లాగా అని అర్థం. సో మన వాష్ బేసిన్ ఉంటది కదా, హ్యాండ్ వాష్ చేసుకుంటాం ట్యాప్ కింద. సో వాష్ చేసుకున్నప్పుడు అది ఆ వాటర్ అనేది అన్ని బేసిన్లో ఎలా వస్తాయి, అన్ని వైపులా పడినా గానీ మళ్ళా ఇలా వస్తాయి ఒక దగ్గర. ఓకే, ఇలా ఒక పైప్ దగ్గర వస్తాయి. సో అట్లా ఇక్కడ బేసిన్ లాగా ఉంటుంది. ఇది హైలం భాగం కిడ్నీలో. ఇక్కడ నుంచి యూరేటర్ బయటికి వచ్చే భాగం బేసిన్ లాగా ఇలా వచ్చి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇవన్నిటి మెడులాస్ నుంచి వచ్చినటువంటి యూరిన్ ఇక్కడ బేసిన్ లాగా జమ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా యూరేటర్ లోకి వచ్చేస్తుంది, హైలం నుంచి యూరేటర్ భాగం. ఓకే, ఇది అన్నమాట. సో ఇలా యురేటర్ లో యూరిన్ ఎంటర్ అయ్యాక ఈ యురేటర్స్ అనేవి యూరిన్ ని క్యారీ చేస్తాయి కిందికి. బోత్ కిడ్నీస్, రైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీస్ కి బోత్ యురేటర్స్ ఉంటాయి. ఓకే, ఇలా ఇలా టూ యురేటర్స్ వచ్చి ఆ ఇక్కడ యూరినరీ బ్లాడర్ లో ఓపెన్ అవుతాయి. దీన్ని యూరినరీ బ్లాడర్ అంటారు. యూరినరీ బ్లాడర్, యూరినరీ బ్లాడర్. సో ఇక్కడ నుంచి వచ్చిన యూరిన్ ఇక్కడ నుంచి ఏమైతుంది, ఇక్కడ నుంచి యూరినరీ బ్లాడర్ లో ఫాలో అవుతుంది యూరిన్. ఇక్కడ జమ అవుతుంది. ఇక్కడ ఫిల్టర్ లో మళ్ళీ డీప్ లో మనం తెలుసుకుంటే ఫిల్టరేషన్ రేట్ ఎలా, ఫిల్టరేషన్ రేట్ అనేది చాలా హై ఉంటది. 150 లీటర్స్ అంత ఫిల్టర్ అయ్యే కెపాసిటీ ఉంటది కిడ్నీకి, అంత ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో ఇవి వచ్చాక యూరినరీ బ్లాడర్ లో 700 to 800 ml, 700 నుంచి 800 ml మిల్లీ లీటర్ యూరిన్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది బ్లాడర్ లో. సో ఇంత యూరిన్ రీచ్ అయ్యాక బ్లాడర్ మనకు సిగ్నల్ పంపిస్తుంది. ఓకే, ఇది ఆ, దీనికి స్టోర్ అయ్యే కెపాసిటీ అయింది, రీచ్ అయింది అన్నప్పుడు. అప్పుడు మనకు ఆ బ్రెయిన్ కి ఆ సిగ్నల్ వస్తుంది. అప్పుడు యూరిన్ ని పాస్ చేసేస్తారు. సో వీ విల్ ఎక్స్క్రీట్ అవుట్ ఫ్రమ్ దిస్ బాడీ యూరిన్. సో దీన్ని ఏమంటారు అంటే యూరేథ్రా అంటారు. యూరేథ్రా అంటారు. ఓకే, సో ఇక్కడ బ్లాడర్ నుంచి, యూరెథ్రా నుంచి యూరిన్ విల్ బి ఎక్స్క్రేట్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద బాడీ. సో ఇది ఏంటిదంటే అనాటమీ, అంటే ఎలా కిడ్నీ తయారైంది, యూరేటర్స్ ఎలా అయినాయి, యూరేటర్స్ ట్యూబ్స్ లాగా ఉంటాయి. సో ఈ కిడ్నీలలో రైట్ కిడ్నీ లిటిల్ బిట్ కొంచెం కిందికి ఉంటుంది లెఫ్ట్ కంటే. వై బికాస్ రైట్ సైడ్ మనకు లివర్ ఉంటుంది కదా, లివర్ ది కింద లోబ్ ఉంటది. మీరు లివర్ ది ఎప్పుడైనా చూసి ఉంటే పిక్చరు, లివర్ ఎలా వస్తుంది, ఇలా ఇలా వచ్చి ఇటు ఇటు ఒక కొస వెళ్తుంది. సో ఒకవైపు ఇట్లా షార్ప్ కొస వెళ్తుంది, ఇంకొక వైపు ఇట్లా కొంచెం పెద్దగా ఉంటది. సో ఆ లివర్ కొంచెం ఆక్యుపై చేసినందుకు కిడ్నీ కొద్దిగా లైట్ గా ఇది కిందికి ఉంటుంది అనమాట. అండ్ ఇవి వెనక భాగంలో ఉంటాయి, కొంచెం పోస్టీరియర్, యాంటీరియర్ సైడ్ కాదు, పోస్టీరియర్ సైడ్ లో ఉంటాయి. ఓకే, పెరిటోనియం అంటారు ఈ ప్రాంతంని, ఈ కిడ్నీ ఉండే ప్రాంతంని పెరిటోనియం ప్రాంతం అంటాం. ఓకే, ఇది అన్నమాట. దెన్ ఇది 4 to 6 inches లెంత్ ఉంటుంది కిడ్నీ, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4 to 6 inches లెంత్ ఉంటుంది. సో 4 to 6 అంటే 5 6 అంటే మన ఇది ఇది ఉంటది కదా 6 inches, ఇది దీనికంటే కొంచెం తక్కువ ఇట్లా ఉంటుంది ఇంత. సో ఇంత ఉంటది ఒక కిడ్నీ, ఇది ఒక కిడ్నీ, ఇది ఇట్లా ఉంటుంది. ఓకే, తర్వాత ఇది ఇటు యూరేటర్స్ ఉంటాయి, తర్వాత ఇది యూరినరీ బ్లాడర్. ఓకే, సో దీనిలో ప్రాసెస్ చిన్నప్పుడు బ్లడ్ ఫ్లో అనేది చాలా పిల్లలలో ఫాస్ట్ ఉంటుంది, యాక్టివ్ ఉంటారు వాళ్ళు. ప్రతి ఆ, ఏదైనా యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ బ్లడ్ స్పీడ్ గా పాస్ అవ్వడం ద్వారా
ఈ ఎవ్రీ మినిట్ బ్లడ్ అనేది 1200 ml. 1200 ml పర్ మినిట్ బ్లడ్ అనేది ఫిల్టర్ చేస్తుంది. ఇంత ఒక మినిట్ కి 1200 ml ఇంత ఫిల్టర్ చేస్తుంది. ఓకే. సో ఒక మినిట్ కి 1200 ml అంటే మనం దీన్ని ఒక 1 hour కి చూసాం అనుకోండి, ఇంటూ 60 అని చేసుకుంటే 0 0 0 6 2 12 6 1 7 72,000 ml పర్ అవర్ 60 minutes లో. అంటే 72,000 అంటే అది మిల్లీ లీటర్ ని లీటర్ లో కన్వర్ట్ చేస్తే 72 లీటర్ అవుతుంది. ఓకే. సో బ్లడ్ ఎంత బాడీలో 5 to 6 లీటర్స్ ఉంటుంది బ్లడ్. కానీ కిడ్నీ ఎంత కెపాసిటీ ఉంది ఫిల్టర్ చేసేది 72 లీటర్స్ చేస్తుంది పర్ అవర్. మరి అంత బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఉన్నదే ఫిల్టర్ అవుతుంటది, మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుంటది. సో ఎవ్రీ ఒక 10 minutes అనుకోండి, ఎవ్రీ 10 to 12 minutes కి ఒక సైకిల్ ఒకసారి బ్లడ్ అనేది కిడ్నీ ద్వారా ఫ్లో అవుతుంది. ఎవ్రీ 12 minutes కి మన బాడీలో ఉన్న ఎవ్రీ పార్ట్ లో ఉన్న బ్లడ్ త్రూ కిడ్నీ వెళ్ళి వస్తుంది అనమాట. సో ఫిల్టర్ అవుతుంది. ఈ విధంగా మనకు ఇది ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంది. నా కిడ్నీ ఇంకా ఏమేం చేస్తుంది ఫంక్షన్స్ అంటే, what are the functions of kidney apart from filtering the blood? బాడీ యొక్క హోమియోస్టాసిస్ ని మెయింటైన్ చేస్తుంది. హోమియోస్టాసిస్ అంటే బాడీ మొత్తం అన్ని ఫంక్షన్స్ ఫిజియాలజీ ప్రాపర్ గా నడిచేదాన్ని హోమియోస్టాసిస్ అంటాం. సో హోమియోస్టాసిస్ కి పనికి వస్తుంది. తర్వాత కిడ్నీ మన బ్లడ్ అనేది ప్యూరిఫై చేస్తుంది. ఓకే. బ్లడ్ లో ఉన్నటువంటి అయాన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో బ్లడ్ లో ఏమేమి అయాన్స్ ఉంటాయి అంటే సోడియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఓకే, క్లోరిన్ ఉంటుంది, అండ్ ఫాస్ఫేట్ అయాన్స్ ఉంటాయి, HPO4 ఫాస్ఫేట్ అయాన్స్ ఉంటాయి. ఈ వీటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటది. ఓకే. బ్లడ్ లో ఉన్నది వాటిని. సో ఈ బ్లడ్ కంపోజిషన్ ని బ్లడ్ ఫిల్టర్ చేయడాన్ని మెయిన్ రోల్ ఉంటుంది కిడ్నీది. ఓకే. దీంతో పాటు పిహెచ్ మెయింటెనెన్స్ చేస్తుంది, బ్లడ్ యొక్క పిహెచ్. సో బ్లడ్ పిహెచ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో 7.35 నుంచి 7.45 7.35 to 7.45 బ్లడ్ పిహెచ్ ఉంటుంది. ఆల్కలైన్ ఉంటుంది లైట్ గా. సో 7 ఉంటే న్యూట్రల్, 7 పైన ఆల్కలైన్ అంటాం, 7 కింద ఉంటే బేసిక్ అంటాం. ఓకే. సో ఈ పిహెచ్ ని మెయింటైన్ చేస్తుంటది. సో ఒకవేళ బ్లడ్ పిహెచ్ అనేది ఎక్కువ ఆల్కలైన్ 7.45 కంటే ఎక్కువ అయింది అనుకోండి, సో దానిలో ఉన్నటువంటి అయాన్స్ చేంజెస్ చేస్తుంది, అయాన్స్ లో చేంజ్ చేసి పిహెచ్ ని నార్మల్ తీసుకొస్తుంది. ఒకవేళ 7.35 కంటే తగ్గుతూ 7 వైపు వచ్చింది అనుకోండి, లేకపోతే 7 కంటే ఇంకా పోయింది, యాసిడిక్ అయింది అనుకోండి బ్లడ్, అప్పుడు దాని మళ్ళా ఇటు న్యూట్రల్ వైపు ఈ 7.35 వైపు రావడానికి హైడ్రోజన్ అయాన్స్ కార్బన్ అయాన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. అది అన్నమాట. సో బ్లడ్ ఎప్పుడైతే యాసిడిక్ అవుతుందో అప్పుడు మనకు పెయిన్ వస్తుంది. సో చాలా మంది బాడీ పెయిన్స్ అవి ఇవి అంటారు కదా, ఆ పెయిన్స్ ఏంటంటే బ్లడ్ యాసిడిక్ అవడం వల్ల పెయిన్ వస్తుంది. సో కొంతమంది ఎట్లా చెప్తారు పెయిన్ వచ్చినప్పుడు ఇట్లా ఆ, బాగా ఏమంటారు దాన్ని, ఏదైనా ముళ్ళతో గుచ్చినట్టు అనిపిస్తుంది అంటారు. ఇట్లా ఇవి ఉంటాయి కదా పిక్కలు అట్లా. సో కాఫ్ మజిల్స్ కానీ తొడలు కానీ ఇట్లా బాగా గుచ్చినట్టు అయితే, లేకపోతే కొంతమందికి ఇంకా సుత్తితో కొట్టినట్టు ఇట్లాంటివి చెప్తుంటారు కదా వాళ్ళు పెయిన్స్ వచ్చినప్పుడు. సో అది యాసిడిక్ వైపు మారినప్పుడు. సో అది ఇప్పుడు కిడ్నీ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అందుకని బాడీ పెయిన్స్ వచ్చినా జ్వరం వచ్చినా హాస్పిటల్ పోతే ఏమంటారు, ముందు బ్లడ్ టెస్ట్ చేయాలి అంటారు. అంటే నీ బ్లడ్ లో కంపోజిషన్ ఎలా మారింది, తర్వాత దానిలో అదే ఏమేమి ఉన్నాయి, యాసిడిక్ వైపు ఉందా బేసిక్ వైపు ఉందా, ఇవన్నీ చూసుకోవడానికి. దాంతో పాటు అప్పటికే ఒకవేళ తెలియలేదు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, మళ్ళీ యూరిన్ టెస్ట్ కూడా చేయాలి అంటారు. సో దెన్ దే విల్ అండర్స్టాండ్ దట్ వాట్ హ్యాపెనింగ్ అది. అది సో పిహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత కిడ్నీ కొన్ని ఎంజైమ్స్ ని కూడా రిలీజ్ చేస్తుంది. రెనిన్ అనేది ఎంజైమ్. రెనిన్ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ ని పెంచుతుంది. సో ఎప్పుడైతే మన బ్లడ్ ప్రెషర్ డౌన్ అవుతుందో తగ్గుతుందో అప్పుడు కిడ్నీస్ రెనిన్ అనే ఎంజైమ్ ని రిలీజ్ చేస్తాయి. ఆ రెనిన్ ఎంజైమ్
రెనిన్ అంజియోటెన్సిన్ సిస్టమ్ ఉంటుంది మన బాడీలో ఒకటి. ఆ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి బ్లడ్ ప్రెషర్ ని రైజ్ చేస్తాయి. తర్వాత బ్లడ్ వాల్యూమ్ ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ యొక్క వాల్యూమ్. సో బ్లడ్ ఉన్నదే ఉన్నట్టే ఉంటది, 5 to 6 లీటర్స్ దాకా ప్రవహిస్తూ ఉంటది బాడీలో. కానీ మనం ఒకటేసారి ఎక్కువ వాటర్ తాగినాం, ఒకటేసారి ఎక్కువ జ్యూస్ తాగినాం, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకున్నాం, ఇమీడియట్ గా అబ్జర్వ్ అయిపోయినాయి అనుకోండి బ్లడ్ లో. సో బ్లడ్ వాల్యూమ్ ఏమైతుంది, పెరుగుతుంది, లిటిల్ బిట్ పెరుగుతుంది. అప్పుడు పెరిగినప్పుడు ఏం చేస్తాయి అంటే కిడ్నీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఫిల్టర్ చేస్తాయి, బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే వాల్యూమ్ అనేది కరెక్ట్ రావాలన్నట్టు ట్రై చేస్తాయి. సో మన ఏదైనా ఇట్లా షాప్ లో ఇట్లా మనం వేయింగ్ చేస్తాం కదా, కొంచెం ఎక్కువ అయినప్పుడు ఇట్లా తీస్తారు కదా, తీసి కరెక్ట్ గా కేజీ కావాలంటే 1000 గ్రామ్స్ ఇట్లా చూస్తుంటారు కదా. అట్లా బాడీలో మొత్తం వాల్యూమ్ కరెక్ట్ వచ్చేటట్టు కిడ్నీ అనేది చూస్తుంటది. సో ఎక్కువ అయింది అనుకోండి తీస్తుంది, తీసి వాటర్ ని పంపించేస్తుంది అవుట్ సైడ్. సో వాల్యూమ్ బ్లడ్ కరెక్ట్ వస్తుంది. అది తక్కువ అయింది అనుకోండి, సో ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, వాటర్ ని ఎక్కువ తీయదు, ఇక ఎక్కువ ఫిల్టర్ చేసి తీయదు. సో వాల్యూమ్ మెయింటైన్ అయ్యేటట్టు తీస్తుంది. అందుకని ఎక్కువ వాటర్ తాగే వాళ్ళు ఎక్కువ యూరిన్ పాస్ చేస్తారు, అసలు వాటరే తాగకపోతే వాళ్ళు యూరిన్ పాస్ వెళ్ళరు, ఎక్కువ వెళ్ళరు. సో దట్ ఈస్ ద కిడ్నీ మేకింగ్ దట్ మెయింటెనెన్స్ ఆఫ్ వాల్యూమ్, బ్లడ్ వాల్యూమ్ ఇన్ అవర్ బాడీ. అది అన్నమాట. ఇంకా ఏం చేస్తుంది అంటే కిడ్నీ, ఇక రిమూవింగ్ ఆఫ్ వేస్ట్. సో ఏదైతే వేస్ట్ ఉంటాయో, సో బ్లడ్ లో ఏదైతే వేస్ట్ ఉంటాయో మన డైట్ నుంచి, తిన్న ఆహారం నుంచి వచ్చిన వేస్ట్ కావచ్చు, లేకపోతే బ్రేక్ డౌన్ అయినాక మన ఫుడ్ అనేది స్మాల్ స్మాల్ పార్టికల్ లో బ్రేక్ డౌన్ అవుతుంది. తర్వాత అది గ్లూకోజ్ గా మారి, గ్లూకోజ్ కాస్త గ్లైకాలసిస్ అనే ప్రాసెస్ లో వెళ్ళాక మనకి ఎనర్జీ వస్తుంది, ఏటీపీస్ అంటాం. ఆ ఎనర్జీ వస్తుంది, తర్వాత అది పైరువిక్ యాసిడ్ గా మారుతుంది. ఇట్లా చేంజ్ అయ్యాక వాటిని వేస్ట్ లో ఫామ్ అయిన వాటిని బయటికి తీయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత మన మజిల్స్ లలో క్రియేటిన్ ఫాస్ఫేట్ ఉంటుంది. మజిల్స్ మనం పని చేసేటప్పుడు క్రియేటిన్ ఫాస్ఫేట్ అనేది క్రియేటినైన్ గా మారుతుంది. సో క్రియేటినైన్ గా మారినాక క్రియేటినైన్ ఇక్కడ కిడ్నీ నుంచి అనేది మనకు ఎక్స్క్రేట్ చేస్తుంది, బయటికి పంపించేస్తుంది. అది అన్నమాట. సో మజిల్స్ లో ఏ పని చేస్తున్నా గానీ అక్కడ మజిల్స్ వర్క్ అవుతున్నాయి అంటే క్రియేటినైన్ అనేది ఫామ్ అవుతుంది. సో అది కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయిపోతుంది. సో అందుకని మన యూరిన్ టెస్ట్ చేసినప్పుడు దానిలో క్రియేటినైన్ అనేది కూడా చూస్తారు, క్రియేటినైన్ ఎంత ఉంది, ఎంత వెళ్తుంది బాడీ నుంచి అనేది చూస్తారు. దాన్ని బట్టి కిడ్నీ యొక్క ఫంక్షన్, హెల్త్ కండిషన్స్ ని చెప్తారు. దెన్ తర్వాత గ్లూకోనియోజెనిసిస్ కూడా ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. సో మనం తిన్న ఆహారంలో గ్లూకోజ్ తీసుకుంటాం మనం. సో ఆ గ్లూకోజ్ మన ఎనర్జీకి పనికి వస్తుంది, మనం మాట్లాడతాం, పని చేస్తాం, ఏదైనా. ఒకవేళ మనం తినలేదు అనుకోండి, ఫాస్టింగ్ ఉంటాం కదా, ఆ ఒక పొద్దు ఉంటారు, లేకపోతే అసలే తినరు, వ్రతం ఉంటారు. సో అప్పుడు ఎట్లా అంటే కనీసం నీళ్ళు తాగుతారు, కానీ నీళ్ళలో గ్లూకోజ్ రావు మనకు. ఒకవేళ పండ్లు తిన్నారు, జ్యూస్ తిన్నారు అనుకోండి, గ్లూకోజ్ వస్తుంది, నో ప్రాబ్లం. ఒకవేళ నిర్జలం అంటారు, అంటే నిర్జల అంటే అసలు ఆ జ్యూస్లు ఫ్రూట్స్ కూడా తీసుకోకుండా ఉంటారు కొంతమంది, ఈవెన్ వాటర్ కూడా తాగరట కొంతమంది. అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తుంది అంటే కిడ్నీ ఇక్కడ గ్లూకోనియోజెనిసిస్ అన్ని ప్రాసెస్ ద్వారా గ్లూకోజ్ ని తయారు చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్నటువంటి స్టోర్ ఏదైతే ఉంటుందో, గ్లైకోజన్ కానీ ఫ్యాట్ కానీ, వాటిలో కొంత భాగం ఇక్కడ గ్లూకోజ్ తయారు చేయడంలో హెల్ప్ చేసి బ్లడ్ యొక్క గ్లూకోజ్ ని కూడా కొంచెం కొంతవరకు మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తుంది, హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా బ్లడ్ వాల్యూమ్ ని చూసుకుంటది, బ్లడ్ ప్రెషర్ ని చూసుకుంటది. సో బ్లడ్ వాల్యూమ్ పెరిగింది అనుకోండి, బ్లడ్ ప్రెషర్ ఏమవుతుంది, పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగితే ప్రెషర్ కూడా పెరుగుతుంది. సో బ్లడ్ ప్రెషర్ పెరుగుతున్నప్పుడు బ్లడ్ వాల్యూమ్ ని కూడా తగ్గిస్తూ ప్రెషర్ ని మెయింటైన్ చేయడం కూడా కిడ్నీ చూసుకుంటుంది. సో బ్లడ్ వాల్యూమ్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ కంపోజిషన్, బ్లడ్ యొక్క ఆస్మోలారిటీ, బ్లడ్ లో ఉన్నటువంటి సొల్యూట్స్ ఏవేమి ఉన్నాయో ఆ ఫ్లూయిడ్ లో అవి కూడా చూసుకుంటూ బ్లడ్ యొక్క ఆస్మోలారిటీని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. దెన్ బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది. ఓకే, ఇది అన్నమాట. తర్వాత అయాన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది బ్లడ్ లో. ఇవన్నీ వచ్చేసి కిడ్నీ యొక్క ఫంక్షన్స్, ఫిజియాలజీ. దెన్ ఇది యురేథ్రా ద్వారా మన బాడీ నుంచి ఎక్స్క్రీట్ చేస్తుంది అవుట్ సైడ్. సో మేల్ లో అయితే యురేథ్రా తర్వాత మేల్ లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో అది యూరాలజిస్ట్ వాళ్ళు ఇంకా యూరాలజీ డీప్ గా స్టడీ చేస్తుంది. అది ఒకవేళ ఫీమేల్ లో అయింది అనుకోండి, అది ఇంకో స్టడీ బ్రాంచ్ కి వెళ్ళిపోతుంది, గైనకాలజీ. ఈ విధంగా. సో మనకు అది రిప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చిన రోజు ఇంకా అది
తెలుస్తుంది ఇంకా కొన్ని. అది. సో దిస్ ఈస్ అబౌట్ కిడ్నీ అండ్ దేర్ అనాటమీ, ఫిజియాలజీ, హౌ దే విల్ వర్క్ అండ్ హౌ దే విల్ బ్యాలెన్స్ బ్లడ్ అనేది ఉంటుంది. బ్యాలెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మనము జ్యూస్ ద్వారా కూడా దాన్ని రీప్లేస్ చేయొచ్చు. కొబ్బరి నీళ్ళు కావచ్చు, లెమన్ జ్యూస్ కావచ్చు, ఇట్లాంటి జ్యూసెస్ ద్వారా కూడా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అవుతాయి. ఓకే. సో ఎలక్ట్రోలైట్, లెమన్ జ్యూస్ లో సిట్రేట్ ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ సిట్రేట్ గా మారుతుంది. ఇంకా కొన్ని ఫ్రూట్స్ లలో సోడియం ఉంటుంది, సో సోడియం సిట్రేట్. మనం ఓఆర్ఎస్ తీసుకున్న సోడియం ఉంటుంది, సిట్రేట్ ఉంటాయి, గ్లూకోజ్ ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అవుతాయి. సో దిస్ ఇస్ ప్రికాషన్స్ వీ కెన్ టేక్ ఇట్. సో ఎవ్రీ వీక్ లో కనీసం ఒక జ్యూస్ అయినా తీసుకున్నామా, ఫ్రూట్స్ అయినా తిన్నామా, డెఫినెట్లీ చెక్ చేసుకోవాలి. అన్నం తినడం ఈ బాడీకి అర్థం చేసుకోవాలి మనం. ఒక అన్నం తినిపించడమే కాకుండా దీనికి ఏమేం కావాలో అన్ని అందిస్తూ ఉండాలి. సో దట్ ఈస్ ప్రికాషన్ వీ కెన్ టేక్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ కిడ్నీ. అండ్ వాటర్ కూడా ఒకటేసారి కొన్ని లీటర్లు తాగకుండా అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్ గా తాగాలి. సో అకార్డింగ్ టు ఆయుర్వేద కొన్ని సిస్టంలో ఏం చెప్తారంటే వాటర్ తీసుకోవడం అనేది ఎవ్రీ 30 minutes కి కొంచెం సిప్ ఆఫ్ వాటర్ తీసుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ ఎవ్రీ సెల్ కి వెళ్తుంది, సెల్యులార్ లెవెల్లో బ్యాలెన్స్ అవుతుంది. ఒకటేసారి లీటర్ తాగినాం అనుకోండి, వెంటనే బ్లడ్ లో పోయి వెంటనే కిడ్నీకి పోయి వెంటనే ఎక్స్క్రీట్ అవుతుంది. సో మీరు చూడండి, ఒకటేసారి ఎక్కువ వాటర్ తాగినాక ఇమీడియట్లీ కొంత టైం తర్వాతనే పాస్కి వెళ్తారు. సో దట్ ఈస్ ఇమీడియట్ వెళ్ళిపోతుంది. అందుకని ఎవ్రీ హాఫ్ అన్ అవర్ తాగాలని సజెస్ట్ చేస్తారు, 30 minutes. ఎవ్రీ 30 minutes కాకుండా 60 minutes, ప్రతి గంటకు కొంత వాటర్ తాగడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది దట్ ఈస్ ప్రికాషన్ వీ కెన్ టేక్. డైట్, డైట్ వచ్చేసి డైట్ ఇప్పుడు మనం ఏదైతే ఫాలో అవుతున్నాం తింటున్నాం అవి తింటూనే ఉండాలి, దానిలో అలా ఏం లేదు. సో ఎక్కువగా హెవీ ఫ్యాట్స్ ఉన్నవి, ఫ్యాటీ యాసిడ్స్, లిపిడ్స్ ఉన్నవి ఎక్కువ తీసుకుంటే కిడ్నీకి కూడా కొంచెం లోడ్ ఎక్కువ వస్తుంది. సో కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్స్, ప్రోటీన్స్ కూడా చూసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ ఉండాలి. సో చాలా మంది ఈ రోజులో డైట్ కూడా ఐడియా లేదు. సో న్యూట్రిషన్ పరంగా అన్ని ఫాలో అవ్వాలి. కార్బోహైడ్రేట్స్ ఒక 40% అయితే 30% ప్రోటీన్స్, 30% ఫ్యాట్స్, లిపిడ్స్ ఉండాలి. అండ్ విటమిన్స్, అమైనో యాసిడ్స్, విటమిన్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. అది అప్పుడు మనకు డైట్ అనేది ప్రాపర్ అవుతుంది, కిడ్నీకి కూడా మంచి సపోర్ట్ అవుతాయి. అది ఫ్రూట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఆఫ్టర్ 40 చూడండి, మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ లో వాట్ షుడ్ టేక్ ప్రికాషన్ ఆఫ్టర్ 40 అని అన్నారు కదా. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఆఫ్టర్ 40 తీసుకునే ప్రికాషన్ కన్నా ఆఫ్టర్ 20, మనం ఇప్పుడు ఆఫ్టర్ 20, 25 ఇప్పుడే ప్రికాషన్ తీసుకుంటే ఆఫ్టర్ 40 ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ఇప్పటి నుంచి చేస్తూనే ఉంటే చాలా ఈజీ. సో ఫిల్టర్ లో మనము జ్యూస్ ఫిల్టర్ చేశాక ఆ అప్పుడే తీసేస్తాం కదా, అప్పుడే కడిగేస్తాం. దాన్ని అట్లే పెట్టి రేపు మళ్ళీ ఫిల్టర్ చేసే టైంకి చూసినాం అనుకోండి, అది ఎండిపోయి ఉంటది, గట్టిగా ఆ హోల్స్ లో సీవ్ లో అట్టుకుని ఇరుక్కుని ఉంటది. సో ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. అందుకని దిస్ ఈజ్ వెరీ ప్రికాషియస్ మెథడ్. ముందే యంగ్ ఉన్నప్పుడే ఎక్సర్సైజ్ చేసి దాన్ని హెల్తీగా ఉంచాడు. ఈజ్ వామ్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్ టు డ్రింక్? యాక్చువల్లీ వాటర్ కి ఏంటంటే ప్రికాషన్స్, మన బాడీ టెంపరేచర్ అంతా వాటర్ ఉండాలి. సో మన బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ ఉంటుంది. ఇప్పుడు బయట రూమ్ లో టెంపరేచర్ ఎంత ఉంటది, 25, 26, 7 అట్లా ఉంటాయి. సో బాడీకి 37 అంటే ఇంకా కొంచెం ఎక్కువ కావాలి. సో లైట్ గా ల్యూక్ వామ్ వాటర్ చేస్తే దట్ ఈస్ వెరీ బెటర్. ఆల్వేస్ ల్యూక్ వామ్ వాటర్ ప్రిఫరబుల్. కానీ మనకు అది పాసిబుల్ లేనప్పుడు తక్కువ తక్కువ తాగుతుంటే ఏమవుతుంది అంటే మనం నోట్లో వాటర్ పోసుకున్న వెంటనే బాడీ దాని టెంపరేచర్ హీట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అది ఈసోఫాగస్ నుంచి స్టమక్ పోయేదాకా దాని టెంపరేచర్ బాడీ లెవెల్ కి తీసుకొస్తుంది. అందుకని ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దు అంటారు. వై? బికాస్ ఫ్రిడ్జ్ ఏ టెంపరేచర్ దగ్గర ఉంటుంది, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా టెంపరేచర్ ఉంటాయి కదా. ఆ టెంపరేచర్ దగ్గర ఉన్న వాటర్ 37 టెంపరేచర్ కి తీసుకురావడానికి బాడీకి ఏమవుతుంది అంటే హార్డ్ వర్క్ అవుతుంది, చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో దానికి కూడా కొంచెం ఎనర్జీ ఖర్చు అవుతుంది, వాటర్ ని కూడా బాడీ టెంపరేచర్ తీసుకురావడానికి. అది అన్నమాట. సో అందుకని వాటర్ ఎప్పుడు ల్యూక్ వామ్ ఉంటే బెటర్. హాట్ వాటర్ కూడా తాగొద్దు, ల్యూక్ వామ్ ఉండాలి. మళ్ళీ హాట్ వాటర్ తాగారనుకోండి, దాని బాడీ టెంపరేచర్ కి తగ్గియడానికి హెల్ప్, మళ్ళీ వర్క్ చేయాలి బాడీ, ఈ విధంగా. సో ఎక్కువ కుదరదు, తక్కువ కుదరదు. అది
అందుకని మీరు ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఐడియా ఉందో లేదో, చెరువులలో నదీలలో వాటర్ ఎట్లా ఉంటాయి అంటే మన బాడీ టెంపరేచర్ కి ఈక్వల్ ఉంటాయి. సో ప్రకృతి మేడ్ అప్ లైక్ దట్, అలా ఉంటాయి అనమాట. బావిలో కూడా నీళ్ళు చూడండి బాడీ టెంపరేచర్ లాగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి బావులు, అంత అంత మనం బోర్ వేల్స్. అయినా బోర్లో కూడా వచ్చిన వాటర్ చూడండి కొంచెం హాట్ ఉంటుంది కదా. అది. సో ఈ విధంగా ప్రకృతి కొన్ని మనకు అట్లా తయారు చేసి పెట్టింది. సో ఇవన్నీ మనం యోగాలలో నేర్చుకోవచ్చు, ప్రకృతి నియమాలన్నీ. సో మన యోగా మాస్టర్లు ఇవన్నీ మనకు తెలియజేస్తారు, హౌ టు టేక్ కేర్ అవన్నీ చిన్న చిన్న. ఇంకా ఇంకా ఏమైనా క్వశ్చన్ ఉందా? మెసేజ్ అయినా డ్రాప్ చేయండి, ఓరల్ అయినా చెప్పండి సార్. మహేష్ గారు మాట్లాడండి. ఓకే సార్. సరే, ఇది ఇప్పుడు మనకు నార్మల్ గా హ్యూమన్ బాడీ వచ్చేసి నీడ్ ఓన్లీ 5 to 6 లీటర్ ఎవ్రీ డే. దట్ ఇస్ నార్మల్ వాల్యూ సార్, వాటర్ కన్సంప్షన్. వాటర్ కన్సప్షన్. ఎస్ సార్, ఎవ్రీ హ్యూమన్ బాడీ నీడ్ ద ఓన్లీ 5 to 6 లీటర్ ఫర్ ఎవ్రీ డే. బట్ ఇదేంటంటే మనకు షుగర్ ఉన్న వాళ్ళకి వాటర్ ఎక్కువ తీసుకోకుండా కూడా ఆటోమేటిక్గా ర్యాపిడ్లీ సైమల్టేనియస్లీ ఊకే ఊకే యూరిన్కి వెళ్తా ఉంటారు. అది ఏంటి సార్, దేని వల్ల వెళ్తారు ఊకే వాళ్ళు? అంటే నార్మల్ గా మనకు ఒకవేళ కిడ్నీ వాళ్ళు ఫంక్షన్. వాళ్ళు తీసుకునే ఫుడ్ నుంచి వాళ్ళు తీసుకునే ఫుడ్ నుంచి ఆ, వచ్చిన అమౌంట్ ఆఫ్ వాటర్ ప్లస్ మన సెల్యులార్స్ బాడీ మొత్తం 70% లాగా వాటర్ ఉన్నట్టు ఉంటాయి కదా ఎవ్రీ సెల్ లో. సో ఆ సెల్ లో ఉన్న వాటర్స్ అనేది మనకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అప్పుడు వాళ్ళకు డిహైడ్రేషన్ అనేది ఏర్పడుతుంది. వాటర్ తాగుకున్నప్పుడు ఒకవేళ యూరిన్కి వెళ్తున్నారంటే కిడ్నీ అప్పటికే అమౌంట్ ఆఫ్ వాటర్ సరే తగ్గిన వాటర్ అమౌంట్ బాడీలో లేకున్నా కూడా యూరిన్ పంపుతుంది అంటే కిడ్నీ తన ఫిల్టర్ ప్రాసెస్ చేస్తూనే ఉన్నది. సో వాళ్ళు లాస్ అవుతారు వాటర్. సో వాటర్ తీసుకోవడం బెటర్. వాళ్ళు మనం కొంతమంది మనం ఊకే వెళ్ళాలా అన్నట్టు కూడా కొంతమంది తీసుకోరు కావచ్చు మేబీ అప్పుడప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ జర్నీలో అనుకోండి తీసుకోరు. సో అట్లా ఎప్పుడైనా ఒకటి ఏం కాదు, కానీ డైలీ అనేది మన రొటీన్ లో తీసుకుంటూనే ఉండాలి వాటర్. వాళ్ళ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వాళ్ళు ఏంటంటే లాస్ అవుతున్నారు, అయినా కూడా వాళ్ళకు వాటర్ ఎందుకు దూపగా సార్? వాళ్ళ దూప కాదు, మళ్ళీ వాళ్ళ డిహైడ్రేషన్ అనేది ఎక్కువ ఉండదు వాళ్ళకు. దుబ్బవకుండా డిహైడ్రేషన్. వాళ్ళకి కాదు ఎక్కువ, ఎందుకని అంటే షుగర్ ఉన్న పేషెంట్లు వాళ్ళు చాలా వరకు నేను చూస్తుంటా వాళ్ళని, ఎక్కువ వాళ్ళు వాటర్ తీసుకోరు, ప్లస్ వాళ్ళ డిహైడ్రేషన్ కూడా ఎక్కువ ఉండదు. అవునా? మళ్ళీ అది వాళ్ళు మరి మళ్ళీ వెయిట్ కూడా అది ఏం లేదు, అంతగానే ఎక్కువ లాస్ గారు. నార్మల్ గా ఎట్టున్నారు అంతే వెయిట్ ఇంకా లావ్ అవుతుంటారు. ఎట్లా బాడీ వాటర్ టెంపరేచర్, బాడీలో వాటర్ లెవెల్ తగ్గుతుంటే కొద్దీ నార్మల్ గా కొద్దిగా బక్క అయినట్టుగా బక్క చిక్కినట్టు కావాలి. కాబట్టి నార్మల్ గా వాళ్ళు ఎట్లున్నారో అట్లే ఉంటారు, ఇంకా కొంచెం లావ్ అవుతారు తప్ప ఇంకా తగ్గేదంటే ఏమి ఉండదు వాళ్ళకి కొంచెం. వాటర్ తో ఏం ముడిపడి ఉండదు సార్. అంటే వాటర్ తో బల్క్ రావడమా లేకపోతే కొంచెం వీక్ గా అట్లా కనబడడమా అది ఏం ఎఫెక్ట్ చేయదు. ఆ వాటర్ అది బాడీలో ఎలా పర్సెంటేజ్ ఉండాలి, సెల్స్ కి ఎలా అందియాలి, ఆ ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి కిడ్నీ పంపిస్తుంది. సో అట్లా లావుగా అవడానికో లేకపోతే ఇది అవడానికి దానికి ఏం రోల్ లేదు, వాటర్ తో ఏం రోల్ లేదు. అయితే